ప్రార్థన. మహోన్నతుడవు, మహాగణుడవు, నిరంతరము స్తోత్రములకు అర్హుడమైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాము. నీ అద్భుతమైన సృష్టిని మా కొరకు సృష్టించిన సృష్టికర్తవు నీవే. అన్నింటికంటే ముఖ్యంగా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ప్రసాదించిన పాప క్షమాపణ బట్టి, నిత్య జీవాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీ సన్నిధిలో నిలబడడానికి మాకు ఏ యోగ్యత లేదు. గడిచిన కాలంలో మా ఆలోచనల ద్వారా, మా మాటల ద్వారా, క్రియల ద్వారా మాకు తెలుసో తెలియకో చేసిన ప్రతి పొరపాటును, పాపాన్ని మీ పాదాల చెంత ఒప్పుకొంచున్నాము. మీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. ప్రభువా, మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. మీ వాక్యాన్ని అర్థం చేసుకునే దైవిక జ్ఞానాన్ని, ప్రార్థనలో ఎల్లప్పుడూ మెలకువగా ఉండే ఆసక్తిని మాకు అనుగ్రహించండి. మా దైనందిన జీవితాల్లో ఎదురయ్యే సమస్త అనారోగ్యాల నుండి, ప్రమాదాల నుండి మీ కాపుదల చొప్పున మమ్మల్ని దాచండి. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి చదువులలో మీ జ్ఞానాన్ని ఇవ్వండి. ఉన్నతమైన కాలేజీలలో, పాఠశాలలలో మంచి అడ్మిషన్లు లభించేలా మీ కృపను చూపించి వారి భవిష్యత్తును ఆశీర్వదించండి. దేవా, ఈ సమయంలో ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలలో ఉన్న వేదనను, సమస్యలను మీరు తీర్చండి. ఎవరైతే తమ ప్రార్థనా అవసరతలను మాకు పంపించి ఉన్నారో వారందరి అవసరతలు మీ మహిమ ఐశ్వర్యం చొప్పున తీర్చండి. అప్పుల బాధల్లో ఉన్నవారికి విడుదల, కన్నీటితో ఉన్నవారికి ఓదార్పు, వేదనతో ఉన్నవారికి మీ శాంతిని కలుగు చేయండి. వారి ప్రార్థనలన్నిటికీ అద్భుతమైన జవాబును దయచేసి వారి జీవితాలలో మీ కార్యాన్ని జరిగించమని వేడుకొనుచున్నాము. మా కుటుంబాలను, బంధుమిత్రులను మీ చేతులకు అప్పగిస్తున్నాము. కుటుంబాలలో ఎటువంటి విభేదాలు లేకుండా సమాధానాన్ని, ఐక్యతను నింపండి. మా పిల్లలు లోకపు ఆశలకు, వ్యసనాలకు లోను కాకుండా దైవిక మార్గంలో, భయభక్తులలో పెరిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ వాక్యాన్ని సత్యంగా ప్రకటిస్తున్న సేవకులకు నూతన బలమును, అభిషేకాన్ని, దైవిక జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబాలకు లోటు లేకుండా రక్షణను, కాపుదలను ఇవ్వండి. విశ్వాసుల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ క్రీస్తు ప్రేమలో ఏకత్వము కలిగి ఉండేలా చూడండి. దిక్కులేని వారిని, అనాథులను, వితంతువులను, ఆదరణ కరువైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆహారం, వస్త్రం, వసతి లేక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. మా విన్నపాలన్నింటినీ ఆలకించి మీ చిత్త ప్రకారము మాకు సహాయం చేస్తున్నారని నమ్ముచు యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.